అయితే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది, స్టేట్లో ఉంది. ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని చెప్పి కాళేశ్వరం లేకుండానే మేము ఇంత చేసినామని చేసి ఆ రోజు కావలసుకొని తుమ్మిడిహెట్టి దగ్గర కట్టలేదు. ఎందుకంటే తుమ్మిడిహెట్టి హ్యాండిల్ చేస్తే తక్కువ కమిషన్లు వస్తాయి, కాళేశ్వరం కాబట్టి చాలా కమిషన్లు వస్తాయి కాబట్టి తుమ్మిడిహెట్టి కాదని కాళేశ్వరం కట్టిండ్రు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేసి పదే ఇప్పుడున్న వాళ్ళ ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరి ఇప్పుడు మేము సాధ్యం చేస్తాము అంటున్నారు. మరి అప్పుడెందుకు సాధ్యం కాలేదు? ఎందుకంటే మీరు ఇరిగేషన్ మినిస్టర్గా కూడా ఉన్నారు, చెప్పండి ఒకసారి. ఒక్కటి, ప్రజల అవసరాల కోసం చేసే పనుల మీద కమిషన్ల మాట కానీ, కమిషన్ల ముచ్చట కానీ, కమిషన్ల ప్రాధాన్యత కానీ తీసుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఎవరికి వస్తాయి? కమిషన్ల కోసం ఆలోచించే వాళ్ళకి వస్తాయి. ప్రజల అవసరాల కోసం చేసే పనుల మీద ఈ దౌర్భాగ్యపు ఆలోచన. ఓకే, మీరు అంటున్నారు అప్పుడు కమిషన్లు తీసుకోలేకపోయినారా? అదే ప్రాజెక్టుకు కమిషన్లు తీసుకోలేకపోయినారా? కమిషన్లు తీసుకోలేక రాలేదా? తక్కువ బడ్జెట్ ప్రాజెక్ట్ కదా అది, ఇది ఎక్కువ బడ్జెట్ పెంచేసి అంచనాలు పెంచి అక్కడే వచ్చింది. తక్కువ బడ్జెట్, పెద్ద బడ్జెట్, దీన్ని సాంకేతిక వివరాలు, రాజకీయాలు, విశ్లేషణ చాలా సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఏదో కోణం తీసుకొని జలయజ్ఞం అనగానే ధనయజ్ఞం అన్నాడు ఎవరు? చంద్రబాబు. అయిపోయిందా? సమాధానం చెప్పాడా? నిలబడ్డా? రుజువు చేశాడా? చరిత్రలో ఎప్పుడన్నా అయిందా? సరే, ఉంటాయి కొంత సిస్టంలో. అది సిస్టమ్ నేను తెచ్చింది కాదు, మీరు తెచ్చింది కాదు, అది నడుస్తూ ఉన్నది. కొంత హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ చివరికి కావాల్సింది ప్రజలకు మేలు కదా, జరుగుతున్నదా చూడాలి కదా. దీన్ని రాజకీయ కోణంలో చూస్తే ఎట్లా? అవును, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం. నేను వెళ్ళాను, ముఖ్యమంత్రి లెటర్లు రాశారు. అప్పుడు కాలేదు, ఎందుకంటే అప్పుడున్న బీజేపీ నాయకుడు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. అందులో తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీద కడితే ముంపు మహారాష్ట్రకు వస్తున్నాయి, కానీ ఆ నీళ్లు మహారాష్ట్ర వాసులకు మనం సరఫరా చేస్తలేం కదా, కిందికే వస్తున్నాయి కదా. వాళ్లకు నీళ్లు రావాయి, ఉన్నది మునిగిపోబట్టే. అందులో రాజకీయాలు అయితే బీజేపీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీ వ్యతిరేకించింది. ఆయనే ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తను అపోజిషన్లో ఉండి వద్దన్నోడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తాడా? నువ్వు మునిగిపోతాడా? ఎవరైనా ఇది ఆలోచించాలి కదా. ఓకే, నేను చేసినప్పుడు కాలే. కేసీఆర్ గారు 2016లో ప్రయత్నం చేశాడు, మళ్ళొకసారి ఆలోచిద్దాం, కలుద్దామని. అప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం. తన బర్త్డే రోజు విద్యాసాగర్ రావు గవర్నర్గా ఉన్నారు. బీజేపీ పొలిటికల్ పర్సనాలిటీ కదా, మన దగ్గర చెల్లి కరీంనగర్ నుంచి. సరే, ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ముఖ్యమంత్రిని వచ్చాడు, కలిశారు. అయ్యా, కేంద్రంలో గవర్నమెంట్ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ ఉంది, నేను ప్రతిపక్షంలో ఉండి వద్దన్నాను. ప్రజలకు లాభం లేని పని, ప్రజలకు ఇబ్బంది పెట్టే పని ఉన్నది కాబట్టి ఇది రాజకీయంగా నేను వాడుకున్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యి దాన్ని రివర్స్ ఎట్లా చేస్తాను? ఆ ముంపు లేకుండా ఉండడానికి చూసే బాధ్యత ఏంటిది అంటే, అందులో అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ 152 అయితే ఇంత పోతుంది, 150 అయితే గింత పోతుంది, 148 అయితే గింత పోతుంది. 148 దగ్గర గిన్ని నీళ్ళు ఉన్నాయి, కొద్ది నీళ్ళు. 150 దగ్గర ఇంకా కొన్ని నీళ్ళు. ఈ కొద్ది నీళ్ళ కోసం ఇదంతా ఎందుకు అనేది ఇంకో ఆలోచన. ఆ నీళ్ళు కూడా ఎల్లంపల్లికి తీసుకురావాల్సిన అవసరం. అందులో అప్పటికే మేము చేయగలుగుతాం అనే ఉద్దేశంతో 72 కిలోమీటర్ల కాలువ కూడా తవ్వాం. తర్వాత టనల్ కావాలి, తర్వాత ఒక లిఫ్ట్ చేసి అక్కడికి తీసుకురావాలి. ఇది సాధ్యమైతే లేదనే ఉద్దేశంతో శాశ్వత ప్రాతిపదికన వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అక్టోబర్ తర్వాత, రైనీ సీజన్ అయిపోయిన తర్వాత, అక్టోబర్ 31 తర్వాత మళ్ళీ మే జూన్ వర్షాకాలం వచ్చే వరకు, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఆల్మోస్ట్ 8 నెలలు. 8 నెలలకు గోదావరిలో పారే నీళ్ళన్నీ ఆ నీళ్లు మొత్తం వాడుకొని ఎల్లంపల్లికి పంపు చేసి మన తెలంగాణ ప్రాజెక్టులకు ఎక్కువ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మొదలుపెట్టారు. అందులో ఏం పొరపాటు లేదు. కానీ సాంకేతిక కోణంలో ఎదురైన ఇబ్బందులను, ప్రాజెక్టు ఖర్చులను భూతద్దంలో ఒక్క నిమిషం ఏ దేశ రాజనాయకుడైనా అన్నాడు కదా వచ్చి, 80,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నామని చెప్పే దౌర్భాగ్యపు నాయకుల, రాజకీయ వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏంటో గుర్తుపట్టుకున్నారా? దానికి ఆయన ఖర్చు
ఈ 80,000 కోట్లు ఎట్లయినా తెలుసా మీకు? 1,00,000 కోట్లు తిన్నామని చెప్పే దౌర్భాగ్యపు వ్యక్తుల సంగతి గురించి మనం మాట్లాడాలా? వాళ్ళ స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకోవాలా? ఈ 80,000 కోట్లు ఎట్లయినా తెలుసా మీకు? ఎందుకు తెలియదు? తెలుసు, అయినా ఆరోపణ చేస్తారు. ఇప్పుడు మేము ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా 46 టీఎంసీల స్టోరేజ్, ఇక్కడ ఇది లిఫ్ట్ ఎత్తిపోసేది. ఎత్తిపోస్తే ఏమవుతుంది? ఖర్చు ఎక్కువ, కరెంట్ ఖర్చు. కరెంట్ ఖర్చు వచ్చి నీళ్లు నిల్వ చేస్తాం అనుకో, నిల్వ చేసిన నీళ్ళల్లో 15% భూమిలో కుంగిపోతాయి, నిల్వ చేసిన నీళ్ళల్లో 15% ఆవిరైపోతుంది. అంటే ఒక టీఎంసీ పెడితే 0.3 టీఎంసీ అంటే 30% ఆవిరైపోతుంది, భూమిలో అయిపోతుంది. అంటే ఇంకా కరెంటు ఎక్కువ ఖర్చు అయినట్టే కదా, నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి కదా. అటువంటప్పుడు వయబిలిటీ కింద కాస్ట్ బెనిఫిట్ రేషియోలో మేము సాంకేతికంగా చిరస్థాయిగా కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాకుండా ఉండకుండా ఉండే విధంగా అది చేసి 46 టీఎంసీలే పెట్టినాం స్టోరేజ్. ఇది కాస్ట్ బెనిఫిట్ రేషియో రావడానికి. ఇవన్నీ అర్థం కావాలంటే సాంకేతికంగా ఆలోచన చేయగలిగిన వాళ్ళకి అవుతుంది, మామూలు వాళ్ళకి ఎట్లా వస్తుంది? కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత కింది నుంచి నీళ్ళు తీసుకొస్తున్నాం కాబట్టి, ఇంకా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈ కెపాసిటీని పెంచేద్దామని చెప్పి ఈ మల్లంపల్లి కానీ ఇవి కానీ గుండ్లపోచమ్మ కానీ ఇవన్నీ పెంచేశాడు. పెంచేస్తే ఇక్కడ ఏంటిది? మన ఊళ్ళో చెరువు తవ్వుకుంటే ఎవరు వద్దన్నారు కదా, మన ఊళ్ళో చెరువు తవ్వుకుంటున్నారా? దీంట్లోకి నీళ్ళు ఇస్తామంటే కోఆర్డినేట్ చేసిండు. ఏది కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళు కూడా నింపుకుంటాం, లోకల్కి వచ్చే నీళ్ళు వాడుకుంటాం. అందుకే కదా ఏది మన కాకతీయ మిషన్ ఏంటిది 46-47 వేల చెరువులు ఉంటే 24,000 చెరువుల పునరుద్ధరిస్తే పుడిక తీస్తే ఒక్క చెరువు లోపల పుడిక తీస్తే ఇంకో 10 ఎకరాలు ఎక్కువ బారినాయి అనుకుందాం. ఆ 10 ఎకరాలు బారుడే కాకుండా కిందికి భూగర్భ జలాలు పెరుగుతాయి అనేది నగ్న సత్యం కాదా? ఇప్పుడు ఒక చెరువుకు ఒక కుంటకు బాగు చేసినందుకు 10 ఎకరాలు అయితే 24,000కి ఎంత అవుతుంది? 2,40,000 ఎకరాలు అదనంగా కాసుకు వస్తాయి కదా. కింద ఉన్న భూములకు బోర్లు వాడేటోళ్ళకు భూగర్భ జలాలు పెరుగుతాయి కదా. అదే కదా పెరిగింది, అందుకే కదా పంటలు పెరిగింది. ఇటు ప్రాజెక్టులు, ఇటు ఈ కార్యక్రమం. ఇప్పుడు అప్పుడు సాధ్యం కానీ అంటే అప్పుడు ఆల్రెడీ సెంట్రల్లో ఉన్నారు, స్టేట్లలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. అప్పుడు సాధ్యం కానీ తుమ్మిడిహెట్టి ఇప్పుడు 152 ఎఫ్ఆర్ఎల్కు సాధ్యం అవుతుందా? 152 సాధ్యం కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదు. కాదు, ఈయనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండి ఆడ బీజేపీ ఉంటే అవుతుందని మీరు అనుకున్నా, ఇంకెవరు అనుకున్నా అంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా? ఆయన ఎందుకు వద్దనడో నేను చెప్పిన కదా క్లియర్గా. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉండి, కేంద్రంలో కాంగ్రెస్ ఉండి, ప్రధానమంత్రి లాంటి వాళ్ళు చొరవ తీసుకొని చేయనీయండి అయ్యా అన్నా కానీ కానటువంటి నేపథ్యంలో వయా మీడియా మనం గోదావరి నీళ్ళు వాడుకోవడానికి కాళేశ్వరం తీసుకొచ్చిన కేసీఆర్ను ఈ రకాలుగా మాట్లాడితే ఇప్పుడు నువ్వు చేస్తా అంటే ఏమన్నా అర్థం ఉందా? ఏదో వస్తే మొదలెట్టుతారు, ఏంటిది అది ఏమంటారు? పర్మిషన్ ఎవరో వచ్చి మొదలుపెట్టిండ్రు అంటారు. ఏంటిది అది? ఎవరో వస్తే మళ్ళీ మొదలైంది అంటారు. ఏంటిది నాకు సరిగ్గా తెలియదు. ఇరిగేషన్ కాదు, ఎవరో వచ్చి మొదలవుతుంది అనేది రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా అన్వయిస్తుంది. అంటే ఈ రకంగా ఇంకా రైతులని ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుందా? మరి తుమ్మిడిహెట్టి మేము చేస్తాము, మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నం అవుతుందా కాదా, దాంట్లో సాంకేతికత ఏమున్నది, వాస్తవాలు ఏమున్నాయి, ఇదివరకు ఎందుకు కాలేదు, ఇప్పుడు ఎందుకు అవుతుంది అని ఈయన అంటున్నాడు. వీళ్ళందరికంటే తెలివి కల్లోడా ఇంకా ఎక్కువ తెలిసింది ఆయనకు. ఈయనకు తెలిసిన దాన్ని ప్రజలకు చెప్తున్నాడు అని అనుకున్నా, ఈయనకు తెలిసింది వాళ్ళు ఒప్పుకుంటారని ఎవరైనా అనుకుంటే చాలా సంతోషం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేయలేదా? అంటే ఆయన సక్సెస్ కాంది ఈయన సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ ఆయన కాదు, ఈయన కాదు, పాయింట్ అక్కడ కాదు. అక్కడ మహారాష్ట్ర నుంచి నీళ్ళు తీసుకోవాలి, మహారాష్ట్రకు నీళ్లు అందులో నుంచి మనం ఇవ్వట్లేదు. నీళ్లు తీసుకునే దాంట్లో మహారాష్ట్రకు అక్కడ ఉన్న జనానికి కొన్ని వేల మందికి కుటుంబాలకు కొన్ని వేల ఎకరాలు మునిగిపోతున్నాయి. ఆ మునిగిపోవడం వల్ల వాళ్ళు బాధపడతారు అనేది ఒకటి.
బాధతో పాటు మనం వాళ్ళకి కనుక నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే కొంత ఉపశమనం ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఇస్తాం కాబట్టి కాంపెన్సేషన్. అది లేదు ఇది లేదు. అటువంటప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారనే సమస్య లేదు. ఎవరైతే వద్దన్నారో, ఎవరైతే ఉద్యమం చేశారో, ఎవరైతే రాజకీయంగా వాడుకున్నారో ఆయనే ముఖ్యమంత్రి అండి. ఇప్పుడు ఎందుకు అంటాడు? ఇప్పటికి ఆయనకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండో లేదో తెలియదు, ఇచ్చడో లేదో తెలియదు. ఈయన అడిగినా అడగకున్నా, చేస్తానన్నా చేయనన్నా ఇదొక నన్ను ఏమనమంటారు, ఇంత 45 సంవత్సరాల రాజకీయాలు చూసినామండి. ఏదో ఏదో దాంట్లో రాయేసి దాటుతామని బాపతు. అంత పిచ్చోళ్ళు ఏం కాదు జనం. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ ఆలోచనలు సరిగ్గా ఉంటాయి.